So yesterday we worked on all the lakes. ఇది మన ఆళ్ళ బిర్రు దగ్గర ఇది డైనోసార్లు ఉండే ప్లేస్ అన్నమాట అప్పట్లో. వచ్చేసాం బాహుబలి. Hi guys, welcome to MJR Lifestyle Vlogs. Today day 5 ఇప్పుడే స్టార్ట్ చేసాం జర్నీ. సో లాస్ట్ డే అన్నట్టుగా ట్రిప్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది మాకు. మార్నింగ్ 6కి దిగుతాము. డే ఎట్లా స్టార్ట్ అయిందంటే మన వాళ్ళకి ఈ రోజు మంచి బ్రేక్ఫాస్ట్ దొరికిందని కాంప్లిమెంట్ ఇచ్చారు. రోజు టమాటా పెట్టి చంపినారు, ఈ రోజు ఏంది స్పెషల్ అన్నారు. సో లాస్ట్ డే అని అలా కొద్దిగా కాంప్లిమెంటరీగా మేము అట్లా ప్రిపేర్ చేస్తాం అన్నట్టు ప్రోటీన్ ఫుడ్. సో ఈ రోజు మనం బ్యాంక్ నుంచి క్యాల్గరీకి స్టార్ట్ కావాలా. ఫస్ట్ మనకి ఇక్కడ ఒక మిస్ అయిన ప్లేస్ ఉన్నది, నేషనల్ పార్క్. అక్కడికి వెళ్తున్నాం. అక్కడ ఫినిష్ చేసుకొని క్యాల్గరీకి డౌన్ టౌన్ చూసి బాహుబలి రెస్టారెంట్ లో ఫస్ట్ డే రోజు వచ్చినప్పుడు తిన్నాం. ఫుల్ నచ్చింది టేస్ట్. సో వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి ట్రై చేయాలనుకుంటున్నాం. అక్కడ తినేసి ఒక ప్లేస్ ఉంది అక్కడ డౌన్ టౌన్ అంతా తిరిగి రమ్హెల్లర్ అక్కడ. ఓకే, ఇది మా ఫీడ్బ్యాక్. లెట్స్ గో టు అవర్ బాయ్స్. Hi team, good morning. Good morning. How are you? How are you? So yesterday we worked on all the lakes and today we are going to work on all the parks. So ఇప్పుడు మనము ఫుల్ గుడ్లు తిన్నాం. మంచుకో 3 గుడ్లు, ఆడ లేడీస్ మంచుకు 2, మేము మంచుకు 3. తీయగా చాయ్ పెట్టిర్రు, దాన్ని ఏమంటారు తోసులు ఇచ్చిర్రు, అంతా అయిపోయింది. తర్వాత మన విక్కీ బ్రో ఉన్నదాన్ని 2 బీర్లు ఇప్పిండు. చలో చేస్ గుడ్ చేస్. సో మా డే ఇట్లా స్టార్ట్ అయింది. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. హాయ్ టీమ్, yesterday is a long weekend in Canada. So we went to the lakes in Alberta. డైలీ స్టాండ్ లెక్క అయిపోయింది మాకు. We explore all the కంటెంట్ అంటుండు. ఈ రోజు ఏం చేస్తున్నామంటే జస్ట్ మిగిలిపోయి ఉంటాయి కేవన్ బేసిన్స్ అండ్ పీస్ బ్రిడ్జ్ అని చెప్పి క్యాల్గరీలో ఉంటుంది. ఫేస్ అని ఒకటి ఉంటుంది, అదొకటి రమ్మల్ అని ఒకటి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఈరోజు మా గర్ల్స్కి లేక్స్ అని బోర్ వచ్చిందట, ఇప్పుడు ఇవి చూడడానికి పోతున్నాం. తర్వాత సాయంత్రము బాహుబలి రెస్టారెంట్ అని రివ్యూస్ బాగున్నాయి. మనం తిన్నా కూడా ఫుడ్ ఫస్ట్ వచ్చినారు. మటన్ జ్యూసీ బిర్యానీ ఉంది, చాలా చాలా బాగుంది. ఐ రికమెండ్ ఇట్. సూపర్. యా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం ఇప్పుడు కేవన్ బేసిన్ నేషనల్ పార్క్ వచ్చినాం. అమ్మాయిలకేమో కాళ్ళు నొస్తున్నాయి, చూద్దాం ఎలా ఉందో. సో వాళ్ళు ఎక్సెప్షనల్ పెట్టారు, కానీ ఎంత కాళ్ళు నొచ్చినా కూడా పట్టుబట్టి చూద్దామని ఈరోజు రోజుకి వచ్చినాం మనం. వీడికి చూసి ఎక్స్పీరియన్స్ ఎట్లుందో మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తాం. బాయ్. ఈడ ఈ పని అయిపోగానే క్యాల్గరీ పోయి ఆడ అది వేసేసి డైరెక్ట్ బార్ పోయి తాగి లైట్ గా తాగి ఎల్క్ బర్గర్ తింటాం. తినాం. ఎల్క్ బర్గర్ కూడా క్యాన్సిల్ చేసాం. అసలు ఎల్క్ బర్గర్ అంటే ఏంది చెప్పు ఫస్ట్ వ్యూవర్స్ కి. ఎల్క్ బర్గర్ ఏంటంటే మిక్స్ ఆఫ్ ఎల్కలు. ఎల్కలు కాదు, ఎల్కలు కాదు, ఎల్కలు. ఎల్క్ అంటే ఏంటి అంటే బ్యాన్ఫ్ యొక్క నేషనల్ బర్డ్ కాదు, నేషనల్ బర్డ్. ఆయనకేమో హాఫ్ నాలెడ్జ్. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిండు? విక్కీ బ్రో ఏమన్నానంటే ఎల్క్ బర్గర్ క్యాన్సల్, బఫెలో రెస్టారెంట్ క్యాన్సల్. ఫస్ట్ తాగుదాం. దిగిన ఎక్కిన కక్కేదాకా ఇంకా నేను తాగుదాం, మందు తాగుదాం, ఊగుదాం, కలిసి ఊగుదాం, తాగుదాం, మందు తాగుదాం, కలిసి తాగినాక నైట్ బఫెలో సారీ బాహుబలి రెస్టారెంట్ తిందాం అని అన్నాడు. సరే మరి మాకు మధ్యాహ్నం ఏంటి? మరి మధ్యాహ్నం టిమ్ము, మెగ్డి, దునియా ఉన్నాయి. ఈలోపు మనం వచ్చేసినాం ఎంట్రన్స్ కి. సో గైస్ ఏమైందంటే కార్లోనే ఉన్నది. సో అది తీసుకొస్తే 8 పీపుల్కి ఫ్రీ ఎంట్రీ అంట. లేకపోతే $17 కట్టాలి. మన దగ్గర ఆల్రెడీ పార్కింగ్ పాస్ ఉంది కాబట్టి ఆ పార్కింగ్ పాస్ మళ్ళీ మనకు ఎవరు ఇచ్చారంటే మన కార్ బుక్ చేసుకున్న టూర్లో కార్ ఓనర్ గాడు ఇచ్చేసారు. అడుగుదామని యూ హ్యావ్ ద పాస్ అని.
మన వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తారు మన కోసం మనం. ఏదన్నా రీసెర్చ్ చేస్తే చేయాలి. అంతే, బాగా రీసెర్చ్ చేస్తాడు ఇచ్చాడు. అదే కాంప్లెక్స్ అందరు కాంప్లెక్స్ ఎంట్రీ ముద్రలు కొడుతున్నాం. కాంప్లెక్స్ ఎంట్రీ లేదు, ముద్ర లేకపోతే కాంప్లెక్స్ ఎంట్రీ అని చెప్పా. కాంప్లెక్స్ ఎంట్రీ ఏదో తేడాగా ఉంది. కాంప్లెక్స్ స్టార్ట్ రా, కాంప్లెక్స్ ఫాస్ట్ సార్, ఓన్లీ పెయింటింగ్సే. ఆడక్కడికి వెళ్ళేది తేడాగా ఉంది అంటే హిస్టారిక్ బండలు. కేవ్, వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద కేవ్ నౌ. దయ్యాలు ఉంటాయి, జాగ్రత్త. స్మెల్ మాత్రం ఘోరంగా వస్తుందిరా. ఏమైంది గర్ల్స్, స్మెల్ వస్తుందా? ఘోరమైన స్మెల్. ఎల్కేజ్ స్మెల్ అసలు మేబీ కంప్లీట్ అట్లనే ఉంటుంది కదా స్టోర్. అది ట్రైన్ నెంబర్ అంతే. అప్పటికి ట్రైన్ వచ్చారా బై 1887 అంట. ట్రైన్ 1850 వచ్చినాయి. హాట్ స్ప్రింగ్స్ అట, హాట్ స్ప్రింగ్ రిజర్వ్స్ బ్యాన్ ఇంటి లాస్ దగ్గర మనకి ఎందుకు కదా. అరే హాట్ స్ప్రింగ్స్ అంటే న్యాచురల్ గానే ఆ నీళ్ళు హాట్ ఉంటాయి కావచ్చు అవి. కెమెరానా ఇది? టెలిస్కోప్. ఓ కెమెరానా? ఇక్కడ ఏం రాసిందే లేదు కదా, మనమే అనుకోలే. మామ ఏం నేర్చుకున్నారు? ఇది ఓన్లీ ఇట్లా నేషనల్ పార్క్స్, ఈస్టర్న్ పార్క్స్ 4 ఉన్నాయి. కేప్ బ్రిటన్, ప్రిన్స్ ఎడ్వర్డ్, ఫండి, టెన్నోవా. ఇప్పుడు క్యూబెక్లో ఓన్ నేషనల్ పార్క్ లేదట. అవునా? ఇది అప్పట్లో కారు మా ఓ ఇది అదేనా కారు? ఇల్లు అప్పుడు యూజ్ చేస్తుండేది. సారీ కార్స్ ఈ ల్యాంప్ యూజ్ చేసుకుని. అచ్చా, ఇది క్యాంప్ సెట్ టెంట్. ఇది మన ఆళ్ళకు బిల్లు వాళ్ళకు డబ్బా బిర్రు దగ్గర అది కూలింగ్ డబ్బా. అది వస్తుంది కారు ఇట్లా మంచిది ఇంటీరియర్. ఇది 1814 కారు ఇది. అప్పట్లో ఆల్మోస్ట్ 200 years ago. లిఫ్ట్ ఈ యొక్క బ్లాక్ లో వాటర్ కింద లెవెల్ ఉంటాయి, ఇక్కడ పై లెవెల్ ఉంటాయి. ఈడికి ఇటు బోర్డు రాను ఫస్ట్ ఈ గేట్ రిలీజ్ చేస్తారు. సో ఈ రెండు ఈక్వల్ అయితే బోర్డు ఇటు కలుగుతుంది. నెక్స్ట్ లెవెల్ ఇంకా ఇట్లున్నాయి కూడా ఆల్రెడీ అడు ఉన్నాయి కూడా బ్లాక్ లో. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఎంజిఆర్, ఆర్ యు ఎక్సైటెడ్? నో నథింగ్. క్లౌడ్స్ మొత్తం కుండలను టచ్ అవుతున్నాయి. అయిపోయింది ఇక మన కేవ్ అండ్ బేసిన్ నేషనల్ పార్క్. నచ్చింది మరి మీకు? అక్కడ ఏం లేదు. యు నో సంథింగ్ హిస్టరీ రైట్? మీకు తెలుసా ఇది కెనడాస్ బర్త్ ప్లేస్ అంట నేషనల్ పార్క్. మాకు తెలుసులేరా. ఏం కమాండ్ సార్? డాన్స్ కి బై బై చెప్తుంది. బాయ్. డాన్స్ కి బై బై. లెట్స్ గో టు కాల్గరీ. ఓకే లెట్స్ గో. గైస్ ఏం తింటున్నారు? ఇది కెనడియన్ ఎల్క్ బర్గర్ అంటారు. ఇక్కడ బ్యాండ్ లో చాలా ఫేమస్ ఇది బర్గర్. ఇట్లుంది టేస్ట్. చాలా బాగుంది. నువ్వేనా? తిన్నా నేను కూడా. కొంతమంది ఉంటారు బ్రతకడానికి తినరు, తినడానికి బ్రతుకుతారు. ఉన్నారా? ఉంటారు. ఫుల్ హ్యాపీ. సుమంత్ అన్న 5 days వెయిట్ చేసినావు కదా, చాలా బాగుంది. చాలా బాగుందా? ఎవరికి తెచ్చినావు? వెనక బాయ్స్, ఇంకా బాయ్స్ నీకు వద్దా? బాయ్స్ కా వాయిస్ ఆఫ్ థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ బ్రో. ఈ ట్రావెల్ ఎంజాయ్ చేస్తాను. మీరు మొత్తం తాగుతూనే తింటూనే ఉన్నారు తెలుసా? మొత్తం తీల దగ్గరనే ఉంది. ఏం ఎత్తుకున్నారు డైనోసార్
ఇది డైనోసార్లు ఉండే ప్లేస్ అన్నమాట అప్పట్లో. ఈ ప్లేస్ ఎక్కువ ఉంటుండేనట. ఫుడ్ ఇస్తారే మేడం. ఏంటండి మనం యూత్ గారు అండర్ 17 years $10 ఏమో. అందరు 7 to 17 అంటున్నారు. అవును మరి 17 ఏజ్ కవర్ చేసుకున్నామంటే డైనోసార్స్ అన్ని నిజమైన అంటే ఆల్మోస్ట్ అన్ని రియల్ స్కెలిటన్సే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ వరల్డ్ నుంచి కలెక్ట్ చేసి ఇక్కడ ప్రిజర్వ్ చేసి అని చెప్పారు. ఏమన్నాడు అనుకుంది మొత్తం ఎప్పుడు అదేరా నీకు. మన యూనివర్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? బిగ్ బ్యాంగ్ థియరీ స్టార్ట్ అయింది. బిగ్ బ్యాంగ్ అయినప్పుడు అప్పటి నుంచి యూనివర్స్ ఫామ్ అయిందండి. లెక్క ఏమైందిరా? బోర్ వస్తుందా? ఎందుకు? సైన్స్ వద్దా నీకు? ఎందుకు? నీకు ఏమేమి కావాలా మరి? ఇదేంటిది? అదేంటిది? డైనోసార్ స్కెల్టన్ అది. ఆ సౌండ్ కూడా ఫుడ్ ప్రింట్స్ ని హైలైట్ చేసుకుంటా ఇట్లా నడుస్తుంది. దాని సౌండ్ ఎట్లా వస్తుంది? ఓ ఈ రాక్ మీద ఉన్నాయి ఆల్రెడీ దాని ఫుట్ ప్రింట్స్. లైట్ ఆన్ అయినప్పుడు దాని మీద లైట్ పడుతుంది. తర్వాత చీకట్లో హైలైట్ అవుతున్నాయి ఫుడ్ ప్రింట్. డైనోసార్ స్కెలిటన్స్. మన చెప్పలేను ఆస్ట్రైడ్ పడ్డప్పుడే డైనోసార్స్ అంతమైనాయి అని. 2 3 పుట్టి పో మంచిగా ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఏంటి ఇప్పుడు మధుది గదిరా సెకండ్ది. యూఎస్ఏలో దొరికింది. అది హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ మ్యూజియంలో ఉంది. ఏం చెప్తున్నావురా? ఏమైంది గాయస్? ఎట్లున్నది మ్యూజియం? ఊర్లో బర్లని చూసింది పోపరా దీనికన్నా. బర్లని చూసింది పోపా. మీ ఎక్స్పీరియన్స్ ఎట్లున్నది? బాగాలేదా? చాలా బాగుంది నాకు, ఫుల్ నచ్చింది. మా కోడలికి మల్లుడికి గిఫ్ట్ లెక్క పంపిస్తాను నేను. సో మనకి ఎట్లుంది? బాగుంది. మనకు హిస్టరీ గురించి మంచిగా. మనం ఇప్పుడు క్యాల్గరీ డౌన్ టౌన్కి వచ్చినాం ఓన్లీ ఇది చూడడానికి. మీకు కనిపిస్తుందా? ఇది ఫేస్. ఇక్కడ మా వాళ్ళు ఫోటోలు దిగుతారంట. లాస్ట్ టైం మా విక్కీ అన్న దిగిండు. ఇక్కడికి వాళ్ళకి వచ్చిండి మంచిగా ఉంటుందని. మాకు తెలిసి నైట్లో లైట్స్ వస్తే ఇంకా మంచిగా కనిపిస్తుందేమో అని. క్యాల్గరీ డౌన్ టౌన్. క్యాల్గరీలో మన లాస్ట్ స్టాప్, లాస్ట్ విజిట్ ప్లేస్ పీస్ బ్రిడ్జ్ అండ్ ఎండింగ్ విత్ బాహుబలి రెస్టారెంట్. బ్రిడ్జ్ వచ్చేసింది. అయిపోయిందా? అయిపోయింది ఇప్పుడే అయిపోయింది. ఖాళీ 2 hours తీసుకున్నారు ఓన్లీ బ్రిడ్జ్ మీద ఫోటోలు తీయడానికి. నువ్వు కూడా నేను దిగలే. 2 hours తీసుకుంటారంట. ఊరికే మధ్యలో ఎవరో ఒకళ్ళు వస్తున్నారు, అందుకే అంతసేపు అయిపోయింది. ట్రిప్ ఇప్పటికీ సమాప్తం అయిపోయింది. వచ్చేసాం బాహుబలి. బాహుబలి డైనింగ్ టేక్అవుట్ క్యాటరింగ్. అప్పటికి ఒక దగ్గర ఉంటుంది. సూపర్ ఉందా? చాలా బాగుంది. మీరు టొరంటోలో ఓపెన్ చేస్తే ఇంకా బాగుంటుంది. రెంటల్ కార్ ఇచ్చిండో అట్లనే కార్ క్లీన్ చేసి ఫుల్ ట్యాంక్ వేయించి ఇచ్చేయాలి. ఇది మంచిగా ఉందియా?
అని ఇక్కడ మనం బాటిల్ పడేసినావా? పట్టు. ఓ పట్టు హ్యాండ్ సైడ్. వాటర్ దగ్గర కొట్టాలా? ఇక్కడ ఉంటే అక్కడ కొట్టదు ఎంజిఆర్. నువ్వు శానిటైజర్ వాటర్ అనుకోని. నేను అనుకోలే, నువ్వే అన్నావు పట్టు అని. అమ్మ ఏం చేస్తున్నావు? స్టార్టింగ్ బిడ్డ మధు గంగారెడ్డి అంట గిడియుడు రే. అయ్యో మధు గంగారెడ్డికి అలా చెల్లెకి ఇస్తున్న గిఫ్ట్ ఇది. బిడ్ నంబర్ ఈమెయిల్ అన్ని తప్పు రాసిన మధ్య ఈ బిడ్డింగ్ $15 ₹1,00,000 ఎత్తున్నాయి బిడ్డింగ్ ప్రైస్. ఈ బిడ్డింగా $200 స్టార్టింగ్ బిడ్, ₹1,00,000 ఇస్తున్నాయి బిడ్ని. వస్తుందంట మరి మనకు? మనకు రాకుండా $7,000 ఇస్తారా? చూద్దాం మరి. వేసాయి ఈ $1,00,000 వేసి ఎవరికి ఇస్తాం అనుకున్నాం? డొనేట్ చేస్తాం. డొనేట్ చేస్తావా? మరి ఇది పెయింటింగ్ డొనేట్ చేస్తావా? పెయింటింగ్ వేరే వాళ్ళకి సేల్ చేసి అమ్ముతాను. అచ్చా. అట్లా అలా పైసలు డొనేషన్కి ఇస్తాం. యాక్చువల్గా ఏమైందంటే డ్రే ఫైవ్ ట్రిప్లో మాది ఇది కొలంబియా ఐస్ ఫీల్డ్, గ్లేషియర్ స్కై వాక్, అతబస్కా ఫాల్స్ ఇవి మిస్ అయినాం. ఎందుకు మిస్ అయినా? మెలన్ లేక్ క్రూజ్. మెలన్ లేక్ క్రూజ్ ఇవి మిస్ అయినాం. ఎందుకు మిస్ అయినాం అంటే మేము బుక్ చేసినాము కానీ 2 months బ్యాకే బుక్ చేసినాం. కానీ ఇదేంది మన వైల్డ్ ఫైర్స్ వాల్పట్లో. కానీ వరస్ట్ థింగ్ ఏంటంటే జాస్పర్ మొత్తం కాలిపోయింది. మొత్తం వైల్డ్ ఫైర్స్ తోటి మన ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. సో అటు రోడ్ క్లోజర్స్ చేసేట్లా మనకు అలౌ చేయలేరు ఇక. సో నాట్ బ్యాడ్. మిస్ అయినా కానీ మనకు నాట్ బ్యాడ్. మనం వేరే కవర్ చేసుకున్నాం. Please remain seated with your seatbelt securely fastened and your cabin baggage securely. ఏం కాదు, చల్దాం. స్లీపీ ఫేస్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మొత్తం అన్లోడింగ్ చేస్తారు మా లగేజ్లు ఇట్లా. మేము దిగిన ఫ్లైట్. So hope you guys liked our video. Like, share and subscribe. Subscribe.